ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూన్ 10వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 10వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా విజయాలతో మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో డబ్బు పరమైన విషయాలలో మీరు చక్కగా ముందంజలో ఉండగలుగుతారండి. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అంటే చేతికి ఆదాయం పెరగడం కానీ, వచ్చే లాభాలు ఎక్కువగా ఉండటం కానీ, మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా ప్రతి పనిలోనూ కూడా మీకు కలిసి రావటం కానీ, లేదా మీకు రావాల్సిన ఆస్తులు కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే ఆర్థిక పరంగా నిలదొక్కునే అవకాశం అయితే ఈరోజు మీకు బాగా లభిస్తుందండి. అది కూడా మీ మనోధైర్యాన్ని పెంచే విధంగా ఉంటుంది. అంటే మానసికంగా మీకు మరింత దృఢత్వాన్ని ఇస్తుంది. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకునే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుందండి. అంటే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వాయిదా వేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళుతూ ఎంతో సంతోషంగా లాభసాటిగా రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా మీ ఆత్మీయులు ఎవరైతే ఉంటారో వారితో కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. డబ్బు పరమైన విషయాలలో, ఆర్థికంగా అంటే డబ్బుకు సంబంధించిన విషయాలలో తెలివితేటలుగా నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ భవిష్యత్తుకు ఎంతో మేలైతే జరగబోతుంది. గతంలో కొన్ని పెండింగ్లో పడిపోయిన పనులు కానీ, వాయిదా వేసుకున్న పనులు కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు మీరు ముందుకు తీసుకువెళ్ళటం కానీ, వాటి గురించి ఏమైనా నిర్ణయాలు తీసుకోవటం కానీ, వాటి గురించి కొంతవరకు చర్చలు జరపడం కానీ ఇట్లాంటివి అయితే ఈరోజు చేయగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అంటే పనిలో పురోగతిని చూడగలుగుతారు. డబ్బు పరంగా తెలివితేటలతో వ్యవహరించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలను ఎంతో సునాయాసంగా తీసుకోగలుగుతారండి. ముఖ్యంగా మీరు అంటే నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలు కానీ, వారి యొక్క సూచనలు కానీ మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయండి. ఈరోజు మీ వ్యవహార శైలి కూడా అందరికీ ఆశ్చర్యపరిచేలాగా ఉండబోతుందండి. అంటే మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు ప్రవర్తించే మీ యొక్క ప్రవర్తన కానీ ఎట్లా ఉండబోతుందంటే అందరికీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉండబోతుంది. అంటే అంత తెలివిగా వ్యవహరించగలుగుతారు, అంత మనోధైర్యాన్ని కూడా చూపగలుగుతారు. ఏ విషయంలోనూ కూడా వెనుకంజ వేయకుండా ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంత కష్టతరమైన పని అయినా సరే బాధ్యతగా భావించి మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అది కూడా మీ విజయ రహస్యంగా ఈరోజు అయితే ఉండబోతుంది. చక్కటి నిర్ణయాలతో, తెలివితేటలతో ప్రతి పనిని ఒకదాని వెంట ఒకటి తీసుకుని వెళ్ళగలుగుతారు. అదేవిధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి. మిమ్మల్ని నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ మేలు చేకూర్చే విధంగా మీ యొక్క ప్రతి ఆలోచన ఉండటం కూడా ఈరోజు మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే మీ మీద ఆధారపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కూడా మీరు ప్రత్యేకమైన నిర్ణయాలను తీసుకోవటం కానీ, వారి యొక్క భవిష్యత్ అవసరాలను గుర్తించి ఈరోజే మీరు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టడం కానీ ఇట్లాంటివైతే ఈరోజు చేయగలుగుతారండి. మీ పిల్లల యొక్క భవిష్యత్తును కూడా ఈరోజు మీరు నిర్ణయించుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అనుకున్న వారికి కూడా ఈరోజు చక్కగా ముందంజలో ఉండగలుగుతారు. అంతేకాకుండా ఎవరైతే స్వర్ణాన్ని కానీ, నూతన వస్త్రాలను కానీ, గృహోపకరణాలను కానీ ఇట్లాంటివి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఆ దిశగా మీ యొక్క
ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే అవకాశం అయితే మీకు ఈరోజు లభిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా వారు అన్నిటికీ ఆమోదం తెలియచేయటం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు వెన్నంటే ఉండి ముందుకు నడిపించడం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవడం, కొంతవరకు మెలకువలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను పొందగలుగుతారు. చక్కగా మీ చుట్టూ ఉన్న వారి యొక్క నుంచి మీరు అన్ని సహాయ సహకారాలను పొంది సంతోషంగా ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న విధంగా మీ తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం కోసం నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుందండి. ఇక ఉద్యోగరీత్యా ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా పనులన్నిటినీ కూడా కొంతవరకు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కొంత పని భారం అనిపించినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలోనూ ముందంజలో ఉంటూ మీ పనులను మీ కర్తవ్యాలను యథావిధిగా నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీ యొక్క మెలకువలతో మీరు ఏదైతే ఆదాయాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శిస్తూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఆశించినట్లుగా మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ మీరు వ్యాపారాన్ని విస్తరణ చేస్తూ లాభాల బాటలో రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. పనిలో కొంత పని భారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా మీరు సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ శ్రేయోభిలాషులు కానీ మీ సన్నిహితులు కానీ మీ స్నేహితులు కానీ మీకు చక్కగా అన్ని విషయాలలోనూ చేదోడు వాదోడుగా ఉండటం, వారు అన్ని విషయాలలోనూ మీకు మద్దతును తెలియచేయటం చక్కటి ఆనందకరమైన రోజుగా ఈ రోజునైతే మీకు ఉంచబోతుందండి. ఎంతో మానసికంగా సంతోషంగా ముందుకు వెళ్ళి ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. కాసింత పౌష్టికాహారాన్ని
ఆహారాన్ని తీసుకోవటం మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క కార్యాలయంలో మీరు సకాలంలో పనులన్నిటినీ కూడా యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో కొత్త మెలకువలను ప్రదర్శిస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింత బలపడుతుంది. చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు మీ భవిష్యత్తుకు అవసరమైన అన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ యొక్క మెలకువలను ప్రదర్శిస్తూ మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ వాటిని అమలుపరచగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ ప్రజాశ్రేయస్సు కోసం అన్ని పనులను చేస్తూ అందరి మనస్సుల్లోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు కోరుకునే విధంగా ఈ రాశి వారికి చక్కటి శుభ ఫలితాలను పొందడమే కాకుండా అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.